ఆకాశవాణి ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ రెగ్యులేషన్ బిల్లు 2025 చర్చా కార్యక్రమం వింటారు. చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నవారు కేశవ్ మెమోరియల్ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వాణి అక్కిపెద్ది గారు, ఇంకా సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎస్ రామకృష్ణ. వినండి చర్చా కార్యక్రమం. నమస్కారం. ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ రెగ్యులేషన్ బిల్ 2025ని పార్లమెంటు 2 రోజుల క్రితం ఆమోదించింది. ఆ బిల్లుకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. అసలు ఈ బిల్లు చట్టరూపం దాల్చాక ఈ రంగంలో వచ్చే మార్పులు, సామాజిక ఆర్థిక ప్రభావాలు ఎలా ఉండబోతున్నాయి, అసలు ఈ బిల్లులో ఉన్న అంశాలేమిటి, ఈ విషయాలన్నింటినీ ఈనాటి కార్యక్రమంలో చర్చించుకుందాం. ఇందుకోసం మన స్టూడియోలో ఉన్నారు కేశవ్ మెమోరియల్ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వాణి అక్కిపెద్ది, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎస్ రామకృష్ణ. నమస్కారం అండి, కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ డిజిటైజేషన్ అనేది అన్ని రంగాల్లో ప్రవేశించాక, ముఖ్యంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం వల్ల కొత్త కొత్త అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇందులో ఈ ఆన్లైన్ గేమింగ్ అనేది ప్రస్తుతం మనం తరచూ వింటున్న అంశంగా మారింది. అయితే ఈ ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ కోసం ప్రభుత్వం చట్టం చేయాలని ఎందుకు ఆలోచించాల్సి వచ్చింది? ఈ నేపథ్యం ఏమిటి? ఇవేమిటంటారు వాణి గారు? ఈ చట్టం రాష్ట్రపతి గారు ఆమోద ముద్ర వేశారు, కానీ దాన్ని ఇంకా గెజెట్లోకి వచ్చిన తర్వాత మాత్రమే అది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అయితే ఈ చట్టం చేయటానికి గల వెనక బ్యాక్గ్రౌండ్ రీజన్స్ ఏమిటి ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధిని చెందుతున్నాము. అలాగే దానికి సంబంధించినంత మటుకు ఇప్పుడు మనకి మేము మామూలుగా కాలేజీలో పాఠాలు చెప్పేటప్పుడు ఒక అనాలజీ చెప్తాం అనమాట. చట్టాన్ని మనం భార్యతో పోలిస్తే టెక్నాలజీని భర్తతో పోలుస్తాం. టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతూ ఉంటుందో, అది ఎంత ఫాస్ట్గా ముందు నడిచి వెళ్తూ ఉంటుందో, భార్య అంత మెల్లగా వెనకాల వెళుతూ ఉంటుంది అని. అఫ్ కోర్స్ ఇందులో ఎవరిని కించపరచడానికి కాదండి. అయితే ఎన్ని రకాల చట్టాలు చేస్తూ ఉన్నా కూడా క్రిమినల్స్ మైండ్ ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే, వాళ్ళు చట్టాలని ఎలా అధిగమించవచ్చు, అందులోని లూపోల్స్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు, లాంటి వాటిల్లో వాళ్ళు చాలా ఆరితేరినటువంటి వాళ్ళు. కొత్త ఇప్పుడు ఇక్కడ మనం ఒక లూపోల్ని ప్లగ్ చేసాము అంటే ఇంకోటి ఎక్కడో వాళ్ళు తెరుచుకుంటున్నారు, అంత తెలివి మీరిపోతున్నారు. సో ఈ ఆన్లైన్ గేమింగ్ అండ్ బెట్టింగ్ అన్నది నిన్న మొన్నటి వరకు మనకు ఎంతో సర్వసాధారణంగా కనిపించినటువంటి చర్యని ఈ రోజు దాన్ని ఒక ఆఫెన్స్ గా డిక్లేర్ చేసి దానికి పెనాల్టీస్ ఇంపోజ్ చేసింది ప్రభుత్వం. సో దీనివల్ల ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే మీరు ఆశ్చర్యపోతారు. దాదాపుగా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ ఈ ఆన్లైన్ బెట్టింగ్ ద్వారా జరుగుతూ ఉంటాయి. దాదాపు 45 కోట్ల భారతీయ జనాభా, అంటే 1/3 ఆఫ్ ఇండియన్ పాపులేషన్ ఈ బెట్టింగ్ యాప్స్ కి బలి అవుతున్నారని చెప్పొచ్చు. వాళ్ళు సంపాదించింది ఏముండదు, ఇందులో ఏదో ఈజీ మనీ వచ్చేస్తుంది, చాలా తొందరగా మనం రిచ్ అయిపోవచ్చు, గొప్పవాళ్ళం అయిపోవచ్చు అని వీళ్ళు భావించి ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేయటము, ఆ తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ ని నడిపే వాళ్ళు వీళ్ళని మోసం చేయటం ప్రధాన కారణం. అలాగే దీనికి ఇంకొక రీజన్ ఏంటంటే, ఈ సెలబ్రిటీస్ ఉన్నారు చూసారా, మన బాలీవుడ్ సెలబ్రిటీస్, హాలీవుడ్ సెలబ్రిటీస్, మన సౌత్ ఇండియాలోకి వచ్చేసరికి మన వాళ్ళు టాలీవుడ్ క్రికెట్ దిగ్గజాలు, పేరు మోసినటువంటి గొప్ప గొప్ప క్రికెట్ ప్లేయర్స్, వీళ్ళందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయటము, ఇదేదో చాలా మంచి పని, దీంట్లో మనకి లీగల్ గానే డబ్బు సంపాదించవచ్చేమో అనేటువంటి యువతలో ఉండే భ్రమ, ఇవన్నీ కారణాలు. సో డబ్బు పోయాక తప్ప వాళ్ళకి అర్థం కాదు ఇది ఒక బెట్టింగ్ యాప్, ఇది ఒక పెద్ద వ్యసనం అనేది వాళ్ళు అప్పుడు కానీ రియలైజ్ అవ్వదు. ఎగ్జాక్ట్లీ. సో ఇది కారణం అండి. అయితే ఇప్పుడు ఈ చట్టంలో వీళ్ళు ప్రతిపాదించిన ఈ బిల్లు ఏమి ప్రతిపాదించిందండి? ఇప్పుడు మనం ఆన్లైన్ గేమింగ్ ఒక పక్కన ప్రమోషన్ అంటున్నాము, రెండో పక్కన రెగ్యులేషన్ అంటున్నాము. ఒక ప్రోత్సహిస్తూనే నియంత్రించడం అనేది ఎలాంటి ప్రొవిజన్స్ ని ఈ బిల్లులో పొందుపరిచారు, ఇంకా దాని పరిణామాలు ఎలా ఉండబోతుంది? సో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ అనేది టైటిల్లో ఉన్నా కూడా ఈ రెండు డిఫరెంట్ టాపిక్స్, రెండు డిఫరెంట్ టైటిల్స్ అండి. ప్రమోషన్ అనే మాటకు అర్థం ఏంటంటే, మనకి ఈ స్పోర్ట్స్ అంటే ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ కానీ, ఎడ్యుకేషనల్ పరంగా వచ్చేటటువంటి గేమ్ షోస్ కానీ, ఇంకేదైనా మన కల్చరల్ రిలేటెడ్ స్పోర్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ చెస్ కావచ్చు, సుడోకు లాంటివి కావచ్చు, లేదా పిల్లలకి వాళ్ళ మేధాశక్తిని పెంచేటటువంటి పజిల్ గేమ్స్ ఇట్లాంటివి ఏమన్నా కావచ్చు, వీటిని ప్రమోట్ చేస్తుంది. ప్రమోట్ చేయటం అంటే వాటిని అభివృద్ధి చేయటం, లేదా వాటికి కావాల్సినటువంటి ప్రమోషన్ వాడికి ఇవ్వటం. రెగ్యులేషన్ అనేది ఏంటంటే డబ్బు పరంగా జరిగే ట్రాన్సాక్షన్స్ మీద కంట్రోల్ తీసుకురావడం. సో ఈ యాక్ట్ లో ఈ రెండు జరుగుతాయి.
ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో మనం వరల్డ్ కప్ క్రికెట్, వరల్డ్ కప్, ఆ గేమ్స్ ఈ గేమ్స్, ఒలింపిక్స్ అని చూస్తున్నాం కదా, అలాగే ఇటువంటి ఈ ఆన్లైన్ గేమ్స్ కి కూడా ఫెడరేషన్స్ ఏర్పడ్డాయి, వరల్డ్ కప్స్ జరుగుతుంటాయి, ఆన్లైన్ ఈ స్పోర్ట్ వరల్డ్ కప్స్ జరుగుతుంటాయి, పబ్జి కాంపిటీషన్స్ జరుగుతుంటాయి వరల్డ్ ఓవర్. సో ఇలాంటివి ఎంతవరకు స్కిల్ అండ్ టాలెంట్ ని ఉపయోగించి ఆడే గేమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ స్పోర్ట్స్ ఆర్ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ స్పోర్ట్స్ వీటికి ప్రమోషన్ ఉంటుంది. కానీ రెగ్యులేట్ చేసేవి మాత్రం ఇల్లీగల్ గా జరిగేటటువంటి బెట్టింగ్ యాప్స్, వాటి మీద మాత్రమే రెగ్యులేషన్. అది ఈ రెండింటిలో ఉండాల్సినటువంటి డిఫరెన్స్. దీన్ని ఈ మధ్యకాలంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈ గేమింగ్ యాప్స్ కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళని ఇది ఒక మెంటల్ డిజార్డర్ గా, దీన్ని ఒక గేమింగ్ డిజార్డర్ గా కూడా డిక్లేర్ చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ సమస్య కేవలం భారతదేశంలోనే కాదండి, ప్రపంచ దేశాలలో అందరూ యువత డిఫరెన్స్ విభజన లేకుండా ప్రతి వాళ్ళు దీనికి బలవుతూనే ఉన్నారు. కోట్ల రూపాయల వ్యాపారాలు, ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కానీ అమాయకంగా డబ్బు సంపాదించాలి, మేమేదో ఈ గేమ్ లో మనం ఏదో బ్యాంకులో డబ్బులు పెడితే ఇంట్రెస్ట్ వస్తుంది లాంటి ఏదైనా ఆశపడి అమాయకంగా డబ్బులు పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే మోసపోతున్న వాళ్ళు దాన్ని నియంత్రించడం కోసం ఈ గేమ్ రెగ్యులేషన్ అనేది దాన్ని నియంత్రించడం. నగదు కానీ డబ్బు ప్రమేయం లేకుండా ఉండే గేముల్ని మాత్రమే ప్రోత్సహించడం జరుగుతుంది. రామకృష్ణ గారు ఏమిటంటారు, ఈ బిల్లు ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ బిల్లు తీసుకురావడానికి కొద్ది రోజుల నుంచి కూడా ఇండస్ట్రీ, బిజినెస్ సెక్షన్స్ నుంచి బాగా వ్యతిరేకత వచ్చింది. అంటే ఎకానమీ బాగా దెబ్బతింటుంది. దాదాపు 27,000 కోట్ల బిజినెస్ గా మన భారతదేశంలో అంతరించే $10 బిలియన్. ఇంకొక ఫ్యూ ఇయర్స్ లో బై 2030 కల్లా ఇది $15 బిలియన్ ఇండస్ట్రీగా మారే అవకాశం ఉంది. దీంట్లో 2 లక్షల మంది ఎంప్లాయీస్ ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉన్నారు. టెక్నాలజీ డెవలప్ అవుతుంది. దాదాపు మన దేశంలోనే దాదాపు 40 to 60 మేజర్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేశాయి. అమెరికా లాంటి దేశాల్లో, చైనా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది చాలా అలో చేశారు కాబట్టి మనం కూడా చేయాలనేటువంటి ఒక యాంగిల్ వచ్చింది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ప్రభుత్వం అనేక విషయాలని లెక్కలో తీసుకున్న తర్వాత సామాజిక బాధ్యత, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇంత ఆదాయాన్ని కోల్పోవడానికి కూడా సిద్ధమై ఈ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్ తీసుకురావడానికి కారణం ఏంటంటే ప్రజల ప్రయోజనాలు ముఖ్యం, ఆర్థిక ప్రయోజనాల కంటే కూడా అనేటువంటి ఒక మెసేజ్ ఎన్డీఏ మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం దేశ ప్రజలకి ఇచ్చిందని చెప్పవచ్చు. మనం అంటే చాలా రెస్పాన్సిబుల్, బాధ్యతాయుతమైన చట్టంగా దీన్ని అభివర్ణించవచ్చు. ఎట్లా అంటే మనీ వస్తుంది గవర్నమెంట్కి మనీ. జనరల్గా పర్సెప్షన్ ఏంటంటే గవర్నమెంట్ మనీనే చూస్తుంది, ఎకానమీ డెవలప్మెంట్ చూస్తుంది. అంటే ఈ పర్టికులర్ ఇష్యూలో మాత్రం గత కొద్ది రోజుల నుంచి మనం ఎకానమీ గురించే మాట్లాడుతున్నాం. ఫస్ట్ టైం ఎకానమీ కంటే కూడా ప్రజల ప్రయోజనాలు, దాదాపు 450 మిలియన్ పీపుల్, అంటే దాదాపు 45 కోట్ల మంది యూజర్స్ ఉన్నారు. దాదాపు 50 గేమింగ్ కంపెనీ వీటిలో యాప్స్లో. కొంతమంది అన్నిట్లలో యూజర్స్ ఉంటారు కాబట్టి కనీసం 10-15 కోట్ల మంది యూత్ ఎంప్లాయ్మెంట్ చేయాల్సినటువంటి ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి ఉత్పాదక రంగంలో ఉండాల్సిన ప్రజలు. ఎందుకు ఇంకా 15 ఏళ్ల పిల్లలు? అశ్విని వైష్ణవ్ చెప్పారు, మంత్రి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐఎండ్బి మినిస్టర్ ఎవరైతే పైలట్ చేశాడో ఈ బిల్లు పార్లమెంట్లో, అతను చెప్పాడు, అనేక ఇంటర్వ్యూలు ఇచ్చాడు గత కొద్ది రోజుల్లో. ఆయన స్పష్టంగా చెప్పారు 13 ఏళ్ల పిల్లలు కూడా ఈ గేమింగ్ లో డబ్బులు పోట్టుకుని ఇంట్లో చెప్పలేక, తల్లిదండ్రులు చెప్పలేక సూసైడ్ చేసుకున్న కేసులు ఆయనకు సంబంధించిన ఒక ఫ్రెండ్కి సంబంధించిన అమ్మాయి గురించి చెప్పాడు. ఒక 13-year-old గర్ల్ సూసైడ్ చేసుకున్నట్టు ఆయన దృష్టి, 36,000 పోగొట్టుకుంది ఆ అమ్మాయి. అంటే ఏంటంటే తెలియక, అంటే ఈ అల్గోరిథమ్స్ ఎట్లా ఉంటాయంటే రియల్ మనీ గేమింగ్ అంటారు. అంటే మనీ లేని గేమ్స్ ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీన్ని అణిచివేయట్లేదు లేదా బ్యాన్ చేయట్లేదు. అది మనం గమనించాలి. చాలా మంది ఏమంటారంటే దీంతో సృజనాత్మకత పోతుంది, టెక్నాలజీ పోతుంది, ప్రజలకు టైం పాస్ ఏమవుతుంది, మనం ఏం చేయాలి, ఇప్పుడు ఇల్లీగల్ గేమింగ్ పోవాలా మనం అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. గేమింగ్ ఇండస్ట్రీ చాలా పెద్ద ఎత్తున లాబింగ్ చేసింది. అయినప్పటికీ కూడా ఆయనే ఆన్సర్ చెప్పారంటే దాన్ని మనం ఇంట్రెస్టింగ్ గా తీసుకోవాల్సింది. టాలెంట్, సృజనాత్మకత, స్కిల్ బేస్డ్ గేమింగ్స్ ను ఈ బిల్లు నిరోధించదు. అదే విధంగా ఫ్యాంటసీ గేమ్స్, సరదాగా ఆడుకునేవి, ఎడ్యుకేషనల్ గేమ్స్, సోషల్ గేమ్స్, మనీ లేకుండా కూడా చాలా ఉంటాయి. ఒక టైటిల్ కోసమో లేకపోతే స్కిల్, చెస్ రిలేటెడ్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇటువంటి వాటిని చేయదు. కేవలం జూదా స్వభావాన్ని, గ్యాంబ్లింగ్ మెంటాలిటీని ఎంకరేజ్ చేసేటువంటివి, మనీ ప్రజల నుంచి కొట్టేయడానికి ఉంది, ప్రిడేటరీ ప్రాక్టీసెస్ అంటారు వీటిని. అటువంటి యాప్స్ ని, అటువంటి గేమ్స్ మాత్రమే ఈ బిల్లు నిరోధిస్తుంది తప్ప ఆరోగ్య. అందుకే ప్రమోషన్ అనేది ఫస్ట్ వర్డ్ పెట్టారు, రెగ్యులేషన్ తర్వాత వర్డ్ పెట్టారు. రెగ్యులేషన్ ఏంటి? ఇల్లీగల్, అన్లాఫుల్, హార్మ్ఫుల్, ప్రజలకు నష్టం చేసేవి. ప్రమోషన్ ఏంటి? ఇండస్ట్రీ పెరగాలి, టెక్నాలజీ పెరగాలి, సృజనాత్మకత పెరగాలి, వినోదం పెరగాలి, ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పెరగాలనేదే ప్రభుత్వ ఉద్దేశం. ఇది ఏమి అణచివేత ఏం జరగట్లేదు ఇక్కడ. అయితే దీంట్లో ఒక ప్రధానమైన థింగ్ ఏంటంటే
ఈ కంపెనీలన్నీ కూడా మొదలు ఆల్గోరిథమ్స్ ఎట్లా తయారు చేస్తున్నాయంటే మొదలు చిన్న చిన్న అమౌంట్స్ని ప్రజలకు వచ్చేటట్టు చేస్తాయి. 100 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయల వరకు వస్తాయి. సరే వస్తున్నాయి కదా అని చాలా దిగువ మధ్యతరగతి ప్రజలు పెద్ద అమౌంట్స్ పెడతారు. తర్వాత 500 పెడితే 2000 వచ్చినాయి కదా అని చెప్పేసి 2 లక్షలు పెడతారు. అప్పుడు పోతాయి. ఆల్గోరిథమ్స్ అట్లా డిజైన్ చేయబడ్డాయి అనమాట. ఈ డిజైన్ చేయబడ్డ ఆల్గోరిథమ్స్ని కేంద్ర ప్రభుత్వం చాలా స్టడీ చేసింది. ఇదే వెంటనే ఇచ్చిన బిల్ కాదు. దీని మీద సఫిషియంట్ ఇన్వెస్టిగేషన్స్, తరో స్టడీ జరిగింది. తద్వారానే అనేక మంది దేశ ఆర్థిక వ్యవస్థ కంట్రిబ్యూట్ చేయాల్సిన వయసులో ఉన్న వాళ్ళు కంప్లీట్గా అడిక్షన్కి గురైపోయి బాధ్యత రహితంగా తయారై ఎటువంటి పని పాటకు అదొక మానసిక రుగ్మతగా చెప్పారు. ఎగ్జాక్ట్లీ. దాంతో వాళ్ళని అయితే ఇప్పుడు వచ్చే లాస్ ఏదైతుందో ఎకానమీకి కొంత లాస్ అనుకుంటే ఇన్ని కోట్ల మంది ప్రజల్ని మళ్ళీ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం వల్ల అంతకంటే అనేక రెట్లు మన ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా అశ్విని వైష్ణవ్ పార్లమెంట్ లో చెప్పారు. బయట ఆయన ఈ బిల్ పాస్ అయిన తర్వాత ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యతాయుతమైనటువంటి చట్టంగా పేర్కొనొచ్చు. భారతదేశాన్ని మనం అభివృద్ధి పదంలోకి నడిపించాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా అనేక మంది, దాదాపు 5 నుంచి 10 కోట్ల మందిని మనం ఎస్టిమేట్ చేసుకోవచ్చు. వీళ్ళంతా అల్పాదాయ వర్గాల వాళ్ళు, తక్కువ ఉపాధి అవకాశాలు ఉన్న వ్యక్తులని మళ్ళీ మనం నిర్మాణాత్మక దశలోకి మళ్లించి, ఇది ఒక అడిక్షన్ ఒక రకంగా చెప్పాలంటే, వ్యసనం కింద మారిపోయినాయి ఈ పబ్లిక్ ని మళ్ళీ మనం తీసుకోవచ్చు. యూత్, ముఖ్యంగా యూత్ బాగా పోతున్నారు. తల్లిదండ్రులకు కూడా తెలియకుండా వాళ్ళు పాకెట్ మనీ కోసం వీటికి అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళందరినీ మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకురావడం ఇది ఒక ఆరోగ్యకరమైన ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం, మానసిక ఆరోగ్యం కోసం, సామాజిక ఆరోగ్యం కోసం, ఆర్థిక ప్రయోజనాలను కూడా తాత్కాలికంగా ప్రస్తుతానికి పక్కకు పెట్టిన చట్టంగా దీన్ని మనం వర్ణించవచ్చు. దీనికి ఒక చిన్న పాయింట్ యాడ్ చేస్తానండి. దీన్ని వ్యతిరేకించే ఇండస్ట్రీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, మీరు ఇంత బ్యాన్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ పెరగచ్చు, దీన్ని బ్లాంకెట్ బ్యాన్ చేయకుండా ఏదైనా జిఎస్టీఓ ఏదో వేసి ఈ బెట్టింగ్ యాప్స్ ని రెగ్యులరైజ్ చేయండి. ఎలాగైతే ఈ రేస్ కోర్సెస్ అవి కొన్ని లీగల్ గా జరుగుతుంటాయో ఆ రకంగా దీన్ని రెగ్యులేట్ చేయండి అన్నారు. మీకు గుర్తున్నట్టయితే 2023లోనే మన బడ్జెట్ లో, ఫైనాన్స్ యాక్ట్ లో 30% జిఎస్టీ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్ కి ఆల్రెడీ వేశారు. అయితే ఉద్యోగాలు పోతాయనో లేకపోతే ఇంకేదన్నా పోతాయనో చూస్తే మన యువత తప్పుదారి పడుతున్నారు. వాళ్ళకు వచ్చిన 5-10 రూపాయలలో కాస్త స్వల్ప సమయంలో మేమేదో గొప్పగా డబ్బు సంపాదించాలి, ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ కంట్రోల్లో ఉన్నంత వరకు వాళ్ళు చేసుకోగలుగుతారు. వాళ్ళు చేసుకోలేని సమయంలో సూసైడ్ చేసుకోవటమో లేకపోతే డిప్రెషన్లోకి పోవటమో, రకరకాల అలవాట్లకు గురవటం, ఇది ఇక తప్పించుకోలేని పరిస్థితుల్లో చిక్కుకుపోతున్నారు. 100%. అయితే ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ఫిగర్స్ చూస్తే 45 కోట్ల మంది, అలాగే చాలా పెద్ద సంఖ్యలో ఇండస్ట్రీ నుంచి ఉపాధి పొందుతున్న వాళ్ళు, ఈ ఇండస్ట్రీ ఇంత లోతుగా ఇంత విస్తృతంగా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోవడము అనేది మన ఆర్థిక పరిధిలోకి రాలేదు ఇంతవరకు. ఇప్పుడు అంటే ఎందుకంటే మేడం, ఇప్పుడు BCCI Dream11 అని ఒక యాప్ ని ప్రమోట్ చేస్తుంది. వాళ్ళు విస్తారంగా అడ్వర్టైజ్మెంట్స్, IPL మ్యాచెస్ లో కానీ మీరు ఇంకేదైనా గేమ్స్ లో చూడండి, Dream11 అన్నది ఆడని, నాకు తెలిసి క్రికెట్ ఎంతూజియాస్ట్ ఎవరైనా ఉంటే Dream11 లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలే వీటిని ప్రమోట్ చేస్తున్నాయి. ఈ మధ్య కాలంలో గూగుల్, మెటా, తర్వాత వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళదే కదా, వాళ్ళని పిలిచి గవర్నమెంట్ కూడా ఇన్వెస్టిగేట్ చేయటం అన్నది మనం ఈ మధ్యనే చూసాం. దాదాపుగా 1.46 బిలియన్ హిట్స్ ఈ యాప్స్ మీద వాళ్ళకి జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు ఫెసిలిటేట్ చేస్తున్నారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే అడ్వర్టైజింగ్ ఒక ఇండైరెక్ట్ మెథడ్ లో, దీన్ని సరోగేట్ అడ్వర్టైజింగ్ అంటాం అనమాట. మనం ఈ రకంగా కూడా అడ్వర్టైజ్ చేస్తూ కూడా ఈ ఫెసిలిటేటర్స్ కూడా లాభం పొందుతున్నారు. అయితే ఇప్పుడు ఈ చట్టం వచ్చిన తర్వాత ఈ అధికారికంగా ఉన్న ఇలాంటి యాప్లు కానీ, ఇలాంటి ప్రోత్సాహం కానీ, దాని పరిస్థితి ఎలా ఉందంటారు? ఆల్రెడీ Dream11 వాళ్ళు చెప్పారండి, మేము ఇప్పుడు గవర్నమెంట్ చట్టం పాస్ చేసిన తర్వాత దానికి మేము వ్యతిరేకం కాదు, మేము ఇమీడియట్లీ విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పారు. మిగతా యాప్స్ వాళ్ళు వెయిట్ అండ్ వాచ్ పరిస్థితిలో ఉన్నారు. సో చాలా ఉన్నాయి యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ స్పోర్ట్స్ ఒకటి ఉంది, మొబైల్ ప్రీమియర్ లీగ్ లాంటివి, తర్వాత గేమ్స్ క్రాఫ్ట్, ప్రోబో, జూపీ, వీళ్ళందరూ ఇంకా బ్యాన్. అఫ్ కోర్స్ అల్టిమేట్లీ ఇంకా చట్టం వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి ఏం అవకాశం ఉండదు, వాళ్ళు ఖచ్చితంగా ఇంకా విత్డ్రా చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ బిల్లు పరిధిలో ఆన్లైన్ గేమింగ్ అథారిటీ అనే దాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ బిల్లులో ప్రతిపాదించారు. అది ఎలా ఉండే అవకాశం ఉంటుందంటారు? ఏ పద్ధతిలో వ్యవహరిస్తుందంటారు? అంటే ఈ యాక్ట్ కి ఇంకా వెనకాల రూల్స్ రావాల్సిన అవకాశం ఉందండి. ఇంకా యాక్ట్ ఒకటి పాస్ అయింది, కేవలం 20 సెక్షన్స్ తో కూడినటువంటి చట్టాన్ని పాస్ చేశారు. దీనికి ఫాలో అప్ గా రూల్స్ ఇవ్వాలి. అథారిటీని క్రియేట్ చేయాలి అని చెప్పినా దానికి సంబంధించి మొడాలిటీస్ అవన్నీ మనకి డీటెయిల్స్ రావాల్సి ఉంది. అయితే ఇందులో
ఈ స్పోర్ట్స్ కి కూడా ప్రమోట్ చేయడానికి సంబంధించి కూడా కొన్ని రూల్స్ ని విడుదల చేస్తామని అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు. కేవలం మనం గ్యాంబ్లింగ్ బేస్డ్ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ని మాత్రమే ఇందులో కంట్రోల్ చేస్తున్నారు, వాటిని మాత్రమే వీటిలో ఒఫెన్సెస్ గా డిక్లేర్ చేశారు. అంతే, అథారిటీస్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. బేసిక్ గా ఏంటంటే ఇదివరకు 2023లో జిఎస్టీ పెట్టిన ఇంప్లిమెంటేషన్ స్టేట్ గవర్నమెంట్స్ కి వదిలిపెట్టారు కాబట్టి అది పెద్ద సక్సెస్ఫుల్ గాను ఎఫెక్టివ్ గాను జరిగిందని నేను అనుకోను. అందుకని అటువంటి నీడ్ నెసెసిటీ గవర్నమెంట్ కి అవసరం అనిపించింది. ఈ చట్టం చాలా అవసరం, అత్యవసరం. నిజంగా యువతని కరెక్ట్ గా సరైన మార్గంలో నడిపించడానికి ఇది అవసరం అన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. రామకృష్ణ గారు, ఇప్పుడు సైబర్ నేరాల పరిస్థితిని చూస్తే మనకి పెద్ద సవాలుగా శాంతి భద్రతలు కానివ్వండి, సామాజికంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, ఈ సైబర్ నేరాలు అనేది చాలా పెద్ద అంశంగా మనకి సవాలుగా ఉంటుంది. ఇప్పటికీ కూడా ప్రతి 2 రోజులకి 3 రోజులకి ఒక కేసు వస్తూ ఉంటుంది. ఫలానా వాళ్ళు ₹1 కోల్పోయారు, కోల్పోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి పోలీసులకి ఫిర్యాదు చేయటము, అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలయ్యి చాలా అనుకోని అసాధారణమైన పరిస్థితులు వెలుగు చూస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ సైబర్ నేరాలని నియంత్రించడానికి ఒకవైపున ప్రభుత్వము, ఇతర సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ చట్టము ఆ సైబర్ నేరాల నియంత్రణలో ఏ రకంగా దోహదపడుతుంది, సామాజికంగా ఆర్థికంగా ఎలా ఉండబోతోంది? అంటే ఆన్లైన్ గేమింగ్ రెగ్యులేషన్లో భాగంగా ఏంటంటే దీన్ని నష్టాలలో తీసుకుంటే మనీ లాండరింగ్ అనేది ఒక మేజర్ థ్రెట్, నేషనల్ సెక్యూరిటీ అనేది ఇంకొక థ్రెట్. అంటే దాన్ని బైపాస్ చేయడానికి గేమింగ్, రియల్ మనీ గేమింగ్ వాడుకుంటున్నారు అనేది ఒక ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అది యాక్చువల్గా ఇటీవల జరిగిన మన దేశంలో కొన్ని తీవ్రవాద సంఘటనలకు కూడా బయట నుంచి ఎక్కడి నుంచి ఎట్లా మనీ వచ్చిందంటే డైరెక్ట్ గా రాలేదు, త్రూ చేతులు మారి ఓపెన్ ఛానల్స్ కాకుండా క్రిప్టో కరెన్సీస్ కూడా చాలా విరివిగా వాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఇవన్నిటిని కూడా వాళ్ళు ఆర్బీఐ పరిధిలో ఉన్నటువంటి ఎస్టాబ్లిష్డ్ హెల్దీ రూట్స్ కాకుండా వాటిని బైపాస్ చేస్తూ ఎలా దేశంలోకి మనీ మళ్లించాలనేటువంటి ప్రయత్నాలు బయట నుంచి పనిచేసే శక్తులు ఎప్పుడు కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటాయి. ఈ ఆన్లైన్ రియల్ మనీ బెట్టింగ్ అనేది అంటే మనీ ట్రాన్స్ఫర్కి ఇది ఒక వంక. సో దీన్ని వాడుకుంటున్నారు మనీ లాండరింగ్కి. అట్లనే సైబర్ నేరాలలో కూడా కొన్ని ఆల్గోరిథమ్స్ ఎట్లా ఉన్నాయంటే ఇనిషియల్లీ వాళ్ళకి మనీ ఇచ్చేసి తర్వాత అంతా వాళ్ళు ఏం చేసినా వాళ్ళ నుంచి మనీ గుంజుకోవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే సైబర్ క్రైమే, మనీ లూటింగే. అంటే ఇప్పుడు జిఎస్టీ ఎంత పెట్టినప్పటికీ కూడా ఒక లిమిట్ వరకే వ్యసనం అవుతుంది. ఒక వ్యసనం పరిధి దాటిన తర్వాత 200% జిఎస్టీ పెట్టినా వాడు వ్యసనపరుడు ఆగడు. అంటే అదొక రకంగా చెప్పాలంటే సైబర్ చీటింగ్, డీఫ్రాడింగ్ ఆఫ్ పీపుల్, అదేవిధంగా వాళ్ళని మోసం చేసి డబ్బులు గుంజడం కిందకే వస్తుంది. అంటే నేషనల్ సెక్యూరిటీ థ్రెట్, సైబర్ నేరాలు దాదాపు 2022 నుంచి 25 జూన్ వరకు, అంటే ఈ చట్టం రాకముందే 1524 బెట్టింగ్ వెబ్సైట్లని మన కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ బ్యాన్ చేసింది. 1524 బెట్టింగ్ యాప్లు అంటే మీరు ఆలోచించండి, ఒక్కొక్క దానికి కొన్ని లక్ష మంది వేసుకున్నా. ఇవాళ రేపు ఏంటంటే మన దేశంలో ఈజీ మనీ కావాలంటే కష్టపడము, లేదా ఒక మన స్కిల్ బేస్డ్గా ఎర్న్ చేయడం అనేది చాలా లెబోరియస్ అండ్ ప్రొలాంగ్డ్ ప్రాసెస్. కాబట్టి ఏంటంటే బెట్టింగ్ లో చాలా ఈజీగా ఉంటుంది యాక్సెస్. పొద్దున పెడితే సాయంత్రం కల్లా రీచ్ అయిపోవచ్చు. అదొక ల్యూర్ ఫర్ అవాయిడింగ్, మనం పని చేయడాన్ని, పని సంస్కృతికి భిన్నమైనటువంటి ఆశలు పురిగొల్పేటువంటి వాతావరణం. ఇది పోతే తప్ప పని చేయలేరు. ఇప్పుడు ఇది ఉన్నంత కాలం ఈజీ మనీ ఉంది, నాకు టాలెంట్ సంబంధం లేదు అనే విషయం వాళ్ళకి తెలియదు. చాలా మందికి స్కిల్ కి టాలెంట్ కి సంబంధం లేని విషయం ఇది. అయినప్పటికీ కూడా వీళ్ళంతా కూడా దీనికి ఆకర్షితులు అవుతున్నారంటే కారణం ఈజీ మనీకి ఉన్నటువంటి ద్వారాలు అక్కడ ఉండడం. దీంట్లో మీరు అన్నట్టు సైబర్ క్రైమ్ ఉంది, మనీ లాండరింగ్ ఉంది, టెర్రర్ ఫైనాన్సింగ్, ఎవరైనా మన ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ కి పాల్పడండి, మేము మీకు మనీ ఇట్లా పంపిస్తాం, ఓ బెట్టింగ్ లో మీరు గెలుచుకున్నట్టు చేయొచ్చు. నిజానికి వాడు గెలుచుకోవడం ఏమి ఉండదు, దాంట్లో స్కిల్ ఏమి ఉండదు. 90% ప్రొవైడెన్స్ అంటే ప్రాబబిలిటీ మీద బై ఛాన్స్ వచ్చే గేమ్సే ఉంటాయి. కాబట్టి వీటన్నిటికి ఒక జంక్షన్ లాగా ఉంది ఈ రియల్ మనీ గేమింగ్ యాక్టివిటీస్. దీని మీద ఫర్దర్ స్టడీ తర్వాత, స్క్రూటినీ తర్వాత మరిన్ని అంశాలు తెలిసే అవకాశం ఉంది. అట్లీస్ట్ ఇప్పటికైతే కేంద్ర ప్రభుత్వం ప్రజలని దీని నుంచి దూరం చేయడం, వీళ్ళని మళ్ళీ మనం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలి. వాళ్ళు డిప్రెషన్, సూసైడ్స్ ఎక్కువ అవుతున్నాయి చాలా. ప్రతి ఊళ్ళో, ప్రతి సిటీ, చిన్న టైర్ 2, టైర్ 3 సిటీస్ లో కూడా చిన్న పిల్లలు 24-25 తల్లిదండ్రులు వెళ్లకుండా అప్పులు చేయడం, స్కూల్స్ ఎగ్గొట్టడం, ఎడ్యుకేషన్ లో ఫెయిల్ కావడం, ఇటువంటి వాటన్నిటి వల్ల కూడా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా పిల్లల్లో ముఖ్యంగా యూత్ లో నేర ప్రవృత్తి అనేది దానికోసం వాడు అప్పు చేసిన తర్వాత మళ్ళీ అప్పు తీర్చమని ప్రెషర్ ఉంటుంది, ఇంట్లో తెలవకూడదు. అట్లాంటప్పుడు నేరం అనేది డెఫినెట్లీ అదొక అట్రాక్టివ్. ఇదొక నేరం అయితే నేరాన్ని ఎదుర్కోవడం
కోసం బయట తప్పించుకోవడం కోసం ఇంకో నేరంలోకి వెళ్తుంటారు. ఇది ఒక విషయ సర్కిల్ లాంటిది, విష వలయం అని చెప్పొచ్చు. ఇది మొత్తంగానే ఇది గవర్నమెంట్ ఆదాయం కంటే కూడా ప్రజల వెల్బీయింగ్ ముఖ్యం అనుకుని తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి దీంట్లో అనేక అంశాలు కూడా ఇమిడి ఉన్నాయన్నమాట. అయితే వాణి గారు, ఇప్పటికే మనకి సైబర్ చట్టాలు, అనేక సైబర్ చట్టాలు ఉన్నాయి. అలాగే మన క్రిమినల్ లాస్ ని ఇటీవల కాలంలోనే మనం సవరించుకుని కొత్త చట్టాలను తీసుకుని వచ్చాము. వాటికి భిన్నంగా అందులో ఈ డిజిటల్ మార్కెట్ మనకి దేశంలో చాలా పెద్ద స్థాయిలో, విస్తృత స్థాయిలో డిజిటల్ మార్కెట్ అనేది, మనం ప్రతి చెల్లింపుని డిజిటల్ గా చెల్లిస్తున్నాము. అలాగే కొనుగోళ్లని, అమ్మకాలని డిజిటల్ గా చేస్తున్నాం. ముఖ్యంగా కోవిడ్ తర్వాత మనకి పరిస్థితులు చాలా మారాయి. డిజిటల్ ఎకానమీ పెరిగింది. డిజిటల్ పద్ధతులు, ప్రక్రియల్ని మనం ఎక్కువగా స్వీకరించాము. ఈ నేపథ్యంలో వీటి ప్రొటెక్షన్ కోసం ఈ డిజిటల్ ఎకానమీ, డిజిటల్ ప్రక్రియల్ని, పేమెంట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎలాంటి ప్రొవిజన్స్? అంటే ఈ యాక్ట్ డిజిటల్ పేమెంట్స్ ప్రొటెక్షన్స్ నేను రెగ్యులేట్ చేయదండి, దానికి సంబంధించిన చట్టాలు వేరే ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మనం అథారిటీస్ అనేది ఎవరైతే మనం క్రియేట్ చేస్తారో, రూల్స్ వచ్చిన తర్వాత వాటి మొడాలిటీస్ అన్ని మనకు తెలుస్తాయి. అథారిటీస్ కి సుమోటో కేసెస్ బుక్ చేసే పవర్ ఇచ్చారు. సో ఎక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వాళ్ళు సుమోటో కేసెస్ బుక్ చేసుకోవచ్చు. రెండోది, ఇటువంటి నేరాలు ఈ చట్టం కింద వాళ్ళు డిక్లేర్ చేసినటువంటి ఒఫెన్సెస్ ని కాగ్నైజబుల్ అండ్ నాన్ బెయిలబుల్ గా కూడా పరిగణిస్తారు. అంటే అరెస్ట్ వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అండ్ బెయిల్ రావడానికి చాలా కష్టం అవ్వచ్చు. బెయిల్ ఖచ్చితంగా వస్తుంది, బెయిల్ రాకుండా ఎవరికి ఉండదు, కానీ ఇన్వెస్టిగేషన్ ముగించే వరకు బెయిల్ రాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ గేమింగ్ యాప్స్ కి మూలాలు మన దేశంలోనే ఉండక్కర్లేదు, పరాయి దేశాల నుంచి వచ్చి కూడా ఇక్కడ వాళ్ళు ఇండియాలో ఆన్లైన్ కాబట్టి ఆన్లైన్లో సైబర్ జ్యూరిస్డిక్షన్స్ కి లిమిట్ ఏమీ లేదు. ఎక్కడి నుంచి వాళ్ళు క్రియేట్ చేసినా వాళ్ళు ఇండియన్స్ ని టార్గెట్ చేసుకోవచ్చు. అయితే ఈ చట్టంలో ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఎక్కడి నుంచి సోర్స్ చేసినా కూడా ఈ గేమ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ వాటిని బ్యాన్ చేయటం, తర్వాత వాటి మీద చర్యలు తీసుకోవటం అన్నవి ఇందులో ఉంటాయి. దీంట్లో మెయిన్ గా ఇప్పుడు ఆడే వాళ్ళని విక్టిమ్స్ గా గుర్తించారు. నా లెక్క ప్రకారం మేబీ అది కొద్దిగా దాన్ని కూడా ఏదైనా ఒక చిన్న పనిష్మెంట్ లాంటిది ఏదైనా పెడితే బాగుండేదేమో. ఎందుకంటే ఆడేవాడు అత్యాశకు పోయి ఆడుతున్నాడు, కానీ ఇందులో ఆడేవాడు డబ్బులు పోగొట్టుకునే వాళ్ళని విక్టిమ్స్ గా గుర్తించి వాళ్ళకి ఏ రకమైనటువంటి పనిష్మెంట్ ఇందులో ప్రిస్క్రైబ్ చేయలేదు. కానీ ఇందులో మెయిన్ గా ఆన్లైన్ మనీ గేమింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని, వాళ్ళ యాక్ట్స్ ని ఆఫెన్స్ గా గుర్తించి దానికి 3 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,00,000 జరిమానా లేదా 2 కలిపి వేయచ్చు. అలాగా ఇందులో ఆఫెన్సెస్ లో ఉంటుంది. అలాగే అడ్వర్టైజ్మెంట్స్, డైరెక్ట్ కానీ సరోగేట్ అడ్వర్టైజింగ్ కానీ, ఆన్లైన్ బెట్టింగ్ కి సంబంధించి అడ్వర్టైజ్మెంట్స్ చేసే వాళ్ళకు కూడా 2 సంవత్సరాల జైలు శిక్ష, ₹50 లక్షల జరిమానా ఉంటుంది. చూడండి, ఆలోచించండి, ₹1,00,00,000 జరిమానా, ₹50 లక్షల జరిమానా అంటే గవర్నమెంట్ దీన్ని ఎంత సీరియస్ తీసుకుంటోందో ఆలోచించండి. అలాగే ఫండ్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళని కూడా, అందులో మధ్యవర్తులుగా వ్యవహరించే వాళ్ళకు కూడా 3 సంవత్సరాల జైలు శిక్ష, ₹1,00,00,000 జరిమానాలు కూడా ఇందులో ఉన్నాయి. అంటే ఇది డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా కానీ ప్రోత్సహించినప్పుడు ఈ బెట్టింగ్ అనే దాన్ని పనిష్మెంట్స్ చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. అయితే ఈ ప్రమోషన్ యాక్టివిటీస్ లో మీరు ఇందాక అన్నారు, ఎడ్యుకేషన్, కల్చరల్ పరంగా కొన్ని యాప్స్, గేమ్స్, స్పోర్ట్స్ ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తాం. ఎంకరేజ్ చేయడానికి దీంట్లో ఉన్న మనకి ప్రొవిజన్స్ ఏంటంటే, అంటే ఇందులో రూల్స్ రావాలండి. ఇంకా చట్టం పాస్ అయింది, ఒక స్కెలిటల్ స్ట్రక్చర్ అనండి, ఒక యాక్ట్, బేసిక్ యాక్ట్, ఒక సబ్స్టాంటివ్ లా పాస్ అయింది. దానికి సంబంధించి ఇంకా రూల్స్ రావాల్సి ఉన్నాయి మనకి. ఎందుకంటే ఇందులో మనకి డెఫినేషన్స్ లో ఈ స్పోర్ట్స్ అని ఇచ్చారు. ఈ స్పోర్ట్స్ లో ఏవైతే టాలెంట్, స్కిల్ వాడుతూ ప్రజల యొక్క ఇంటెలిజెన్స్ ని వాళ్ళని ఉపయోగించి ఆడేటటువంటి అన్ని గేమ్స్ ని కూడా ప్రమోట్ చేస్తారు. ఈ స్పోర్ట్స్ లో మల్టీ స్పోర్టింగ్ లెవెల్ ఈవెంట్స్ ని కండక్ట్ చేయటం కానీ, అందులో మినిస్టర్ గారు చెప్పారు, ట్రైనింగ్ ఫెసిలిటీస్ ని కూడా మేము ఈ స్పోర్ట్స్ కి సంబంధించి, అంటే ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ కి సంబంధించి మేము ట్రైనింగ్ ఫెసిలిటీస్ ని కూడా మేము క్రియేట్ చేస్తాము. తర్వాత దీనికి సంబంధించి నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ ఆఫ్ 25 అనే చట్టాన్ని కూడా రికగ్నైజ్ చేస్తున్నాం. దాంట్లో ఇప్పుడు మనకు ఉండే క్రీడలన్నింటితో పాటుగా ఎలక్ట్రానిక్ గేమ్స్ ని కూడా, ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ ని కూడా పెద్ద లెవెల్లో ప్రమోట్ చేయడానికి ఫెసిలిటీస్ పెట్టారు. ఇంకా రావాల్సిన ఉన్నాయి మనకి, ఇంకా డీటెయిల్స్ చాలా తెలియాల్సి ఉన్నాయండి. ఇప్పుడు జనరల్గా డిజిటల్ ఎకానమీ గురించి, డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి మనం ఆలోచిస్తే రూరల్ ఏరియా వరకు, గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది.
ఆల్రెడీ మనం నిత్య జీవితంలో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. కొన్ని స్టూడెంట్స్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, పేమెంట్స్, ఇలా రకరకాలుగా మనం డిజిటల్ ప్రాసెసెస్ ని స్వీకరించాము. ఈ నేపథ్యంలో క్రియేటివ్ ఎకానమీ అనే దాన్ని దీంతో మనం ఎట్లా ప్రోత్సహించే అవకాశం ఉందంటారు? ఎట్లాంటి ప్రొవిజన్స్ ఉన్నాయి? అంటే మనకి ఆన్లైన్ పేమెంట్ అన్నది కోవిడ్ తర్వాత మీరు అన్నట్టు బాగా ఎక్కువైపోయాయి. దానికి ఉండే సేఫ్ గార్డ్స్ వాటికి ఉన్నాయండి. ఏదైనా ఇల్లీగల్ గా జరుగుతోంది అంటే మనీ లాండరింగ్ యాక్ట్స్ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రైడ్స్ చేస్తారు, వాళ్ళని పట్టుకుంటారు. ఏదైతే క్లీన్ మనీ, నీట్ మనీ ఉందో మనం బ్యాంక్స్ కి మనకు ఉండేటటువంటి యూపీఐని మనం యాక్సెస్ చేసుకోగలిగితే పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఆన్లైన్ ఫేర్ గా జరుగుతుంటే దాంట్లో ఏమాత్రం నష్టం లేదండి. మనకి దాంట్లో కంట్రోల్ చేయడానికి ఏమీ లేదు. ఏదైనా సరే ఇల్లీగల్ గా జరుగుతుంటే తప్ప ఈ యాక్ట్ పిక్చర్ లోకి రాదు. మీరు అన్నట్టు క్లీన్ మనీ, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, ఒకప్పుడు ఈ కోవిడ్ రాకముందర ఎప్పుడు మనం ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ గురించి మాట్లాడిన పార్లమెంట్ లో ఒకప్పటి ఆర్థిక మంత్రి గారు చెప్పారు, కూరగాయలు వాళ్ళ దగ్గర దొరుకుతుందా, మీరు ఎలా తీసుకెళ్లగలరు అని. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా ఏళ్లు మనం చాలా పాపులేషన్ ని బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి దూరంగా ఉంచాం. సో ఇప్పుడు వాళ్ళని మనం బ్యాంకింగ్ వ్యవస్థలో కలపటం మూలాన, వాళ్ళని అందులోకి తీసుకురావటం మూలాన డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ అని గవర్నమెంట్ ఏం చేస్తున్నా కూడా ఇది చాలా మంచి పరిణామమేనండి. ఇందులో మనకి అబ్జెక్షన్స్, అభ్యంతరాలు చెప్పుకోవడానికి ఏమీ లేవు. అది ఎప్పుడైతే ఇల్లీగల్ గా మారుతుందో, ఈ మధ్య ఏమైపోతుందంటే వీళ్ళు తెలివి మీరిపోతున్నారు, క్రిప్టోస్ లోను, తర్వాత ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ లోను చేసుకుంటున్నారు. దీనికి టెర్రరిజం యాంగిల్ కూడా యాడ్ అవుతుంది. బయట నుంచి జరిగే ట్రాన్సాక్షన్స్ ఇండియాలోకి ఎంత వస్తున్నాయి, ఇండియా నుంచి బయటకి ఎంత పోతున్నాయి, దీని మీద నియంత్రణ లేకపోతే ఇది టెర్రరిస్టుల చేతిలోకి ఎండ్ అయ్యి మనీని సరఫరా చేసినట్టు. అదే. సో ఇది ఈ చట్టం తేయడానికి ముందర ఎన్నో ఇన్స్టెన్సెస్, ఎన్నో కేసెస్ ని ఛేదించారు సిబిఐ వారు కానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ. మొన్నటికి మొన్న మన తెలంగాణలో ఇటలీలో ఎంబీఏ చదువుకుని వచ్చిన ఒక అబ్బాయి మన సైబరాబాద్ పోలీసులతో వాళ్ళ సహకారంతో ఇటువంటి దాన్ని ఒకటిని ఛేదించారని విన్నాము. ఎందుకంటే అతను దాదాపు 50 లక్షల రూపాయలు అందులో పోగొట్టుకున్నాడు. అతని స్నేహితుడు ఇంకొక అబ్బాయి 60 లక్షలు పోగొట్టుకున్నాడు. తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడు స్నేహితుడు. సో ఇలాంటి వాళ్ళు విజిల్ బ్లోవర్స్ వీళ్ళందరూ బయటికి రావటము, ఇన్ఫర్మేషన్స్ అందించటము. అలాగే పరి మ్యాచ్ అని ఒక చాలా పెద్ద గేమింగ్ యాప్ ఒకటి ఉంది. ఈ పరి మ్యాచ్ అనేది ముంబైలో ఒక బిజినెస్ మ్యాన్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు బయటకు వచ్చింది. అతను ఏంటంటే, ఇప్పుడు మనం ముందర 5 రూపాయలు పెడతాం, మనకి 10 వస్తాయి, 20 పెడతాం, 100 వస్తాయి, ఇలాంటి వాటిని మనకు ముందర ఇనిషియల్ గా అలవాటు చేసి తర్వాత కోట్ల రూపాయలు డిపాజిట్ చేసేటట్టుగా వాళ్ళు మనల్ని ప్రేరేపిస్తారు. సో ఆ బిజినెస్ మ్యాన్, అతని వర్షన్ లో ఏంటంటే అతను దాదాపుగా 27 కోట్లు అందులో ఆ యాప్ లో అమౌంట్ డిపాజిట్ చేశాడు. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అని చెప్తే 15 కోట్ల వరకు అతను విత్డ్రా చేసుకున్నాడు. కానీ ఆ మిగతా 12 కోట్లు విత్డ్రా చేసుకునేసరికి అతని అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది, రాలేదు. అప్పుడు కానీ అతనికి అదొక స్కామ్ అని అర్థం కాలేదు. జనాలకి ఏంటంటే ఇది ఒక అఫెన్స్, ఇది తప్పు అని అర్థం అయ్యే నాటికే చేతులు కాలిపోతాయి, బోల్డని డబ్బులు పోతూనే ఉంటాయి. సో ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అతను 4-5 పెద్ద పెద్ద సంస్థలకి, సిబిఐకి, ఈడీకి, తర్వాత హోమ్ మినిస్ట్రీ ఆఫ్ మహారాష్ట్రకి, వీళ్ళందరికీ రాసిన తర్వాత తీగలాగితే డొంక కదిలితే ఈ కేసులో దాదాపు 3,000 కోట్ల స్కామ్ జరిగిందని 8 సిటీస్ ఇంక్లూడింగ్ హైదరాబాద్, చెన్నై, సూరత్ ఇలాంటి చోట్ల కూడా వీళ్ళు విస్తరించి ఉన్నారు. ఈ టెంటకల్స్ ఇంత స్ట్రాంగ్ గా విస్తరించి ఉన్నాయన్నది ఎన్ఫోర్స్మెంట్ తెలిసినటువంటి విషయం. సో ఆశ్చర్యచకితులు అయ్యేటటువంటి కేసులు ఇందులోంచి వెలుగు చూస్తూ ఉండేసరికి గవర్నమెంట్ కి చట్టం చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. అయితే రామకృష్ణ గారు, ఇది బ్లాక్ ఎకానమీ అనే దాన్ని నిరోధించడానికి ప్రొవిజన్స్ ఉన్నాయి, వాళ్ళ ఐడెంటిఫికేషన్ అనేది కరెక్ట్గా జరుగుతోంది. అయితే క్రియేటివ్ ఎకానమీని ఈ చట్టం ద్వారా, ఈ బిల్లు ద్వారా మనం ఎట్లా ప్రోత్సహించే అవకాశం ఉందంటారు? గుడ్ మనీ డ్రైవ్స్ అవుట్ బ్యాడ్ మనీ అన్నట్టు ఈ రియల్ మనీ గేమ్స్, బెట్టింగ్ అన్హెల్దీ, అంటే ఐ మీన్ ప్రిడేటరీ అంటున్నారు. అంటే జనం బలహీనతల్ని ఆసరాగా తీసుకొని డబ్బు సంపాదించుకోవాలి లేదా మోసం చేయాలనేటువంటి యాప్లు పోతే వచ్చేది క్రియేటివిటీ అని నా ఉద్దేశం. అంటే బ్యాడ్ ఎయిర్ అంతా పోయిన తర్వాత రూమ్ లో ఉండేది గుడ్ ఎయిరే, అంటే మంచి గాలి ఉంటుంది. అట్లనే ఇంటర్నెట్ సేవలు మొత్తం భారతదేశం అంతా వ్యాపించాయి. 98% టెరిటోరియల్గా దాదాపు 100% పీపుల్కి అందుబాటులోకి వచ్చాయి. 5G వచ్చింది, కొద్ది రోజుల్లో 6G కూడా రాబోతుంది. ఆల్రెడీ శాటిలైట్ కమ్యూనికేషన్, ఇంటర్నెట్ సేవల మీద గవర్నమెంట్ మొన్ననే పర్మిషన్ కూడా ఇచ్చింది. స్టార్ లింక్కి పర్మిషన్ ఇచ్చింది ఇండియాలో, ఎలాన్ మస్క్ దానికి. సో ఆన్లైన్ గేమింగ్, ఎంటర్టైన్మెంట్ అనేది కాదనలేని సత్యం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా అవి ఉంటాయి. పెద్ద ఎత్తున ప్రజలు ఆన్లైన్ గేమింగ్కి, టీమ్ స్పోర్ట్స్కి, వీటన్నిటికి కూడా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే ఇంట్లో ఉండి చాలా హెల్దీ టైం పాస్ అని చెప్పవచ్చు. ఒక
పార్ట్ ఆఫ్ ద బిల్ ఉద్దేశం ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్. రెగ్యులేషన్ బ్యాడ్ థింగ్, ప్రమోషన్ గుడ్ థింగ్. క్రియేటివిటీ, స్కిల్ బేస్డ్, కాగ్నిటివ్ ఎఫిషియన్సీ పెరగడం, ఆలోచన శక్తి, సృజనాత్మక శక్తి, ప్రజల్లో ఉన్నటువంటి లెర్నింగ్ స్కిల్స్ని పెంచడం, పిల్లలకి నిజానికి గేమింగ్ ద్వారా చాలా ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ కూడా ఇంపార్ట్ చేయవచ్చు. సో మంచి వాటికి ఇది చాలా, క్రియేటివిటీకి చాలా బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను. ఎప్పటివరకు అయితే బ్యాడ్ ఎలిమెంట్స్ అని పోయిన తర్వాత ఇంకా ప్యూర్లీ ఫ్యాంటసీ గేమ్స్, లేకపోతే ఇంకా మోర్ క్రియేటివ్ అవుతుంది దేశం అన్న ఉద్దేశం. ఇంకా యూత్ కూడా 13 to టీనేజర్స్, ఇంకా ప్రీ టీన్స్ కూడా కొంతమందికి రొటీన్ లెర్నింగ్ అంటే బోర్ కొట్టే వాళ్ళకి గేమింగ్ ద్వారా వాళ్ళకి చిన్న చిన్న రైమ్స్ని, పిల్లలకి ఇంకా ఎర్లీ ఏజ్ పిల్లలకు కూడా మనం ఎడ్యుకేషనల్ వైపు, ప్రాక్టీసెస్ వైపు తీసుకెళ్ళవచ్చు. క్రియేటివిటీకి డెఫినెట్గా ఈ స్పోర్ట్స్ గవర్నమెంట్ కూడా చాలా ఫండ్స్ కూడా ఇవ్వబోతోంది. ముఖ్యంగా ఇటీవల వేవ్స్ పేరుతోటి ఒక అంతర్జాతీయ ఈవెంట్ ని కూడా చేసింది. సో గవర్నమెంట్ ఈజ్ అవేర్ ఆఫ్ దిస్ రియాలిటీ. ఈ సెక్టార్ బాగా పెరుగుతుందనే విషయం గవర్నమెంట్ దృష్టిలో ఉంది, పెంచాలనే ఉద్దేశంతో కూడా ఉంది గవర్నమెంట్. దీన్నేమి కూకటి వేళ్లతో తొలగించాలని కానీ రెడ్యూస్ చేయాలనే ఉద్దేశం అస్సలు లేదు. కాకపోతే గవర్నమెంట్ ఫోకస్ అంతా కూడా కన్సర్న్ అనొచ్చు, వాళ్ళ ఆవేదన అంతా కూడా ఈ యూత్ కొంతమంది ఈ వ్యసనానికి బలై పని చేయకుండా అయిపోతున్నారు, లేదా ఆర్థికంగా లాస్ అవుతున్నారు, మానసికంగా వీక్ అవుతున్నారు. ఇటువంటి రియల్ మనీ ఆన్లైన్ గేమింగ్ మీద మాత్రమే వాళ్ళ దృష్టి ఉంది తప్ప హెల్దీ గేమ్స్, హెల్దీ స్పోర్ట్స్ మీద, ఆన్లైన్ యాక్టివిటీ మీద గవర్నమెంట్కి ఎటువంటి అభ్యంతరం లేదు. పైగా దాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కూడా ఉంది. అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా, ఎడ్యుకేషనల్ సెక్టార్స్లో ఆన్లైన్ గేమింగ్కి ఇంకా మరింత బ్యూటిఫుల్ ఫ్యూచర్ ఉంటుందని అనుకోవచ్చు మనం. వాణి గారు, ఈ చట్టం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఎట్లా దీన్ని తీసుకుంటారు? ఇట్స్ అ వెరీ గుడ్ బిల్. ఎందుకంటే మన లైఫ్ టైం సేవింగ్స్ ని ఎవరి చేతికో ఇచ్చి మనం అన్యాయం అవ్వకుండా ఆపటానికి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదండి, ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ ని నిరోధించడము, అలాగే నియంత్రించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న గేమింగ్ రంగాన్ని మరింత ప్రోత్సహించి, ముఖ్యంగా యువతలో సృజనాత్మకతని పెంచి దాన్ని దేశ ఆర్థిక వ్యవస్థకి అనుగుణంగా మలుచుకునేందుకు ఉద్దేశించిన సామాజికంగా బాధ్యతాయుతమైన బిల్లు ఇది. ఈ ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్ అంటున్నారు మన నిపుణులు. మరో రోజు మరో అంశంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు, నమస్కారం. మీరింతవరకు ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ రెగ్యులేషన్ బిల్లు 2025 చర్చా కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నవారు కేశవ్ మెమోరియల్ న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వాణి అక్కిపెద్ది గారు, ఇంకా సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ఎస్ రామకృష్ణ. మోడరేటర్ ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి. ఈ చర్చా కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ.